72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశిఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉండబోతుంది 12 రాసుల వాళ్లకు అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే, ఇక్కడ ముఖ్యముగా పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభములో ఏర్పడినటువంటి దాని వలన ఏ ఏ గ్రహాలు అక్కడ ఉన్నాయి అంటే రవి, చంద్రుడు, శుక్రుడు, రాహువు, బుధుడు, 5 గ్రహాలు కుంభములో ఉంటున్నాయి. అయితే ఈ స్థానం ఎవరిది? శనికి స్వక్షేత్రమైనటువంటి కుంభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది. మరి ఈ 5 గ్రహాల వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు అందబోతూ ఉన్నాయి, ఎవరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, ఎవరెవరికి యోగం నడుస్తుంది, ఎవరికి బాగుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. సరే, ఎలాగో మార్చిలో మనకు ఉగాది పండుగ అనేటువంటిది పంచాంగము చెప్పుకోబోతాం. కానీ మరి ఏ నెలకు ఆ నెలకు సంబంధించినటువంటివి అడిగినప్పుడు కొంచెము ఈ నెలంతా కూడా ఎలా ఉంది అంతవరకు అని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకతతో, కోరికతో అడుగుతున్నప్పుడు మరి అందరికీ తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఎవరెవరికి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయానికి వద్దాం. ఈ పంచగ్రహ కూటమి వలన ఎలాంటి యోగాలు ఉండబోతూ ఉన్నాయి, ఈ పంచగ్రహ కూటమి మళ్ళీ గ్రహాలు మార్పు వీటి వలన ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నేను సవివరముగా అన్ని రాసుల వాళ్లకు తెలియజేస్తాను. మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉంది అంటే, మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ వల్లను, తర్వాత కేవలము దైవారాధన వలనను, దైవ పూజలలో పాల్గొనేటువంటి దాని వల్లను మీకు తప్పకుండా విజయము లభించి తీరుతుంది. కొన్ని అడ్డంకులు అనేటువంటివి ఎదురవుతాయి. మీ మనస్సు ఎంత ఉత్సాహముగా ముందుకు పరిగెత్తాలి అనుకున్నా జరిగేటువంటి పరిస్థితులు వీటి యొక్క ప్రభావము వలన కొంత ఎనిక్కి లాగుతూ ఉంటాయి. కార్యరూపము దాల్చేటప్పటికి పనులు ఎన్నాళ్ళ నుంచో మీ చేతికి అందినటువంటి ఒక దాన్ని ఎలా ఉపయోగపెట్టుకోవాలి, దీన్ని ఎలా ఉపయోగపెట్టుకుంటే నాకు మేలు జరుగుతుంది అనేటువంటి దీర్ఘమైనటువంటి ఆలోచనలతో ఉంటారు. అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ధనపరముగా యోగదాయకముగా ఉంటుంది, కుటుంబపరముగా యోగదాయకముగా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు పనులలో చిన్న ఆటంకాలు అనేటువంటివి ఏర్పడవచ్చును. కీర్తి అనేటువంటిది రావాల్సినటువంటిది కొంచెం సమయానికి రాక ఒక 3 నెలల పాటు వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకు? వ్యయములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఎప్పుడైతే మీనరాశి వాళ్లకు ఏర్పడిందో, అందులో రాహువు కూడా ఉన్నాడో, కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి. కానీ మొండి ధైర్యముతో, మీకున్నటువంటి దూరమైన ఆలోచనలతో, దైవ భక్తితో, దైవ పూజల వల్ల, హోమాల వల్ల, ఇలాంటి అర్చనల వల్ల, లేదా దేవాలయాల యొక్క సందర్శనము వలన, లేదా పుణ్యక్షేత్రాల యొక్క సందర్శనము వలన, వీటి వలన చాలా వరకు మీరు యోగింపబడేటువంటి విధానముగా ఉండబోతున్నది అనేది తెలియజేస్తూ ఉన్నాను. మానసికమైనటువంటి చిన్న ఇది ఉండినను మనక్లేశము ఎక్కడా డీలా పడిపోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత లేదు.
దృఢ సంకల్పముతో ఉంటే అన్నీ అవే మీకు విజయాలుగా మీరు ఏర్పరచుకోవచ్చును గాక దైవానుకూలముతో. అది గ్రహించాలి. యోగదాయకముగా ఉంటుంది. ఒక స్త్రీ వలన చిన్న ఇబ్బందులు కలగవచ్చు, జాగ్రత్త పడండి అనేది తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించండి, లేదా లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువగా ఆరాధన చెయ్యండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. విజయోస్తు.